మారు పేర్లది తక్షణమే పరిష్కరించాలి అని చెప్పి దాని మీద ఒక నిర్దిష్టమైన డేట్ ఫిక్స్ చేసి మరి వాటి ఎందుకంటే వాస్తవానికి దీంట్లో ఒక 3 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. అక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. శ్రీధర్ అని చెప్పేసి ఒక 2 సంవత్సరాల కింద చనిపోయింది కాదు. ఇక రెండో విషయం ఏంటంటే ఎవరు ఆ రోజున మనకి ఒక 30 సంవత్సరాల క్రితం రన్నింగ్ పెట్టి ఇప్పుడు వీరస్వామి గారు చెప్పారు. ఆ రోజున పేర్లు ఇంటి పేర్లు ఎట్లా పడ్డాయంటే కులం పేరు మీద ఇల్లు ఉండేది, ఇంటి పేరు ఉండేది. 13-14 కాలంలో మరి ఇవి ఖాళీలో నిమ్మకాయల పేర్ల మీద మరి వీటిని పెట్టి ఆ రోజు ఎక్కించలేదు అని చెప్పి మేము సభముఖంగా అడుగుతున్నాం. ఏదేమైనా తప్పించుకునే ధోరణి మాట్లాడద్దు. ఎవరున్నా ఈ తెంగాలు ఏదున్నా అందరం కలిసి ఈ మారు పేర్ల మీద ఉన్న పిల్లలకు ఎవరికైతుందో మనం న్యాయం చేయాలి. స్వాగతం సుస్వాగతం అన్న. ఏదైతే విజిలెన్స్ లో మార్క్ పేర్ల మీద ఉన్నటువంటి సమస్యల మీద ఈరోజు ఇక్కడ వీళ్ళు ఇంతకుముందు క్రితం ఎట్లయితే సింగరేళ్ల మారు పేర్లను చేంజ్ చేస్తామని అప్పుడున్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా ఈ విజిలెన్స్ లో ఉన్నటువంటి కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు పరిష్కరించకుండా ఏదో ఒక విధంగా ఈ సాకు చెప్పి ఈ మెడికల్ బోర్డు అడ్మిట్ అయిన వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నారు. కానీ అది ఎంత మాత్రం పద్ధతి కాదు. మేనేజ్మెంట్ ఆల్రెడీ మేము క్లియరెన్స్ ఇస్తాం ఉన్నటువంటి భక్తి విక్రమార్క గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ మరి ఇంతవరకు ఈ దీని మీద విజిలెన్స్ లో చాలా మందికి కూడా కొంతమందికి కూడా లెటర్స్ వచ్చాయి. మరి విజిలెన్స్ లో మీ పేర్లు తప్పుడు పేర్లు ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగం ఇయ్యం, డబ్బులు కూడా ఇవ్వమని కొంతమందికి లెటర్లు కూడా వచ్చాయి. అవి కూడా చూసాం మేము. దాన్ని కూడా ఫైనల్ చేశాం. మొన్న మా సీతారామయ్య గారు దాని మీద కూడా లెటర్ పెట్టారు. మరి వాళ్ళు ఏమన్నారంటే కమిటీ వేసి 3 మెన్ కమిటీ కింద వేసి ఏదైతే మారు పేరు కంపల్సరీ చేంజ్ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అది ఈ మొన్న ఏదైతే సిఎండి దగ్గర స్ట్రక్చర్ కమిటీ లెవెల్లో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మా సీతారామయ్య గారి ఆదేశాల మీద ఖచ్చితంగా ఈ మారు పేర్లని పరిష్కరించడంలో మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మీ వెంబటే ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనం అందరం కూడా ఇదే విధంగా పోరాటం చేసుకుని మన ఉద్యోగాలు సంపాదించుకుని విజిలెన్స్ కేసులో ఉన్నటువంటి వాళ్ళని ఏవైతే ఉన్నాయో కేసులు పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించాలని మనమందరం కూడా మీకు కూడా సంఘీభావంగా మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఎప్పుడు మీ అండ ఉంటుందని తెలియజేసి అవకాశం అందరూ ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ధన్యవాదాలు. ఈనాటి నిరార్థిక కార్యక్రమంలో పాల్గొన్న అన్నలు, అక్కలు, అదేవిధంగా తమ్ముళ్ళందరూ కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున అభినందనలు, నా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు తెలిసిందే మరి గత 4 సంవత్సరాలుగా మరి దాదాపుగా 400 నుంచి 500 బిజినెస్ కేసులు ఉన్నాయి మారు పేర్లతోని. మరి వాటిని పక్కన పెట్టేసి మరి కార్మిక కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తున్నది ప్రభుత్వం, అదేవిధంగా ఈ యాజమాన్యం. చెప్పాలంటే మరి ఆ టీబీజీ కేసు ఇందులో గుర్తింపు సంఘంగా వచ్చిన తర్వాత నుంచే మరి ఈ ప్రభుత్వం చొరవ, అదేవిధంగా రాజకీయ చొరవ ఎక్కువైపోయి మరి మన పనులు కాకుండా యూనియన్ పనులు చేసుకోకుండా మరి వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మా కేసీఆర్ గారు అన్ని తీసుకొచ్చి పెట్టినని. ఏం తీసుకొచ్చి పెట్టినండి? మనకు ఎన్ని బకాయిలు ఉండిపోయినాయి. అదేవిధంగా మన అడ్మినిస్ట్రేషన్ అంతా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఇంకా రిక్రూట్మెంట్ చేసిన సంతోషమే, కానీ వాళ్ళకి సరైన వసతులు లేవు, ఉద్యోగాలు లేవు, అదేవిధంగా కొత్త బ్యాగులు లేవు, అదే కొత్త గనులు రావట్లేదు. వీటన్నిటి కూడా కారణమైనటువంటి గవర్నమెంటే. దానికి ధీటుగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలానే చేస్తూ ఇప్పుడు కూడా రాజకీయ ఒత్తిడి ఎక్కువైంది సింగరేణి మీద. అదేవిధంగా బకాయిలు కూడా 56,000 కోట్లు పెరిగినాయి. అయితే అప్పుడు ఐఎన్టీసీ తరఫున వచ్చి ఇందులో ప్రచారానికి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మారుపేర్లు ఫారెన్ చేస్తామని, డిపెండెంట్ ఉద్యోగాలు కానీ మెడికల్ ఇప్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయిస్తామని చెప్పేసి, సొంత ఇంటి జాగా ఇస్తామని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళలాగానే వాగ్దానం చేసుకుని ఇస్తామంటూ కాలేదు. మరి సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా మరి 2023 డిసెంబర్లో గెలుపొందిన తర్వాత మరి ఒక 10 నెలలు కాలయాపన చేసి మరి గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి సింగరేణి కాలేజ్ వర్కర్స్ మీకు ఇచ్చే కానివ్వండి, మెడికల్ ఇచ్చేలే కానివ్వండి, ఇంకా ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించే కానీ మరి సెక్టర్ సమావేశాలు మాట్లాడడం జరిగింది. ఆ సెక్టర్ సమావేశాలు ఒప్పుకున్న వాటిని కూడా మరి వాటిని యాజమాన్యము నిర్వహించట్లేదు. దానికి మరి ఈ మధ్యకాలంలో మీకు తెలిసిందే 31 పాయింట్లతో స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీది కూడా ప్రధానంగా ఉంది, అదేవిధంగా డిస్మిస్ కార్యాలయ సమస్య కూడా ప్రధానంగా ఉంది. ఈ మారిపేర్లని ఆనాడే సరి చేస్తే బాగుండేది. ఇప్పుడే తీసుకొచ్చి దాన్ని గవర్నమెంట్ చేతులు పెట్టేసరికి న్యాయపరంగా సమ్మతం కాదని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. మన 2 దఫాలుగా జరిగిన చర్చల్లో కూడా, ఆర్ఎల్సీ జరిగిన చర్చల్లో కూడా యాజమాన్య తరఫున మేము అదే యూనియన్లు పాల్గొని ఆ చర్చల్లో పాల్గొనడం జరిగింది.
దానికి ఒక కమిటీ వేస్తానని చెప్పేసి అన్నారు. యాజమాన్యం తరఫున 3, అదేవిధంగా గుర్తింపు సంఘం తరఫున 2, అదేవిధంగా మరి ఇప్పుడున్నటువంటి రిప్రజెంటేటివ్ సంఘం తరఫున 1 ఉంటారని చెప్పేసి మొత్తంగా 6 ఉంటారు ఈ కమిటీలో. ఈ కమిటీ కూడా ఫామ్ అయింది. త్వరలోనే మళ్ళీ ఈ కమిటీ కూర్చొని మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ అని మీ సమస్యను వదిలిపెట్టదు. దీన్ని ఎట్లయినా సరే మనం సాధించుకుందాము. ఎందుకంటే కార్మికులకు ఇప్పటికే ఎంతో అన్యాయం జరిగింది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి మీకు తెలిసిందే, చాలా మంది మరి ఇంతవరకు పెన్షన్ రానోళ్ళు ఉన్నారు, గ్రాట్యుటీ రానోళ్ళు ఉన్నారు, నానా రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పిల్లలకైతే మరి పెళ్లిళ్ళు కూడా కాలేదు. ఎందుకంటే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి చెప్పించడంతో కొందరు వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ పిల్లలు ఇచ్చే వాళ్ళు కూడా లేని పరిస్థితులు ఉన్నారని మా నోటీసు కూడా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగానే ఉండండి. సింగరేణి కాలేజ్ వర్కర్స్ నేను ఎప్పుడు కూడా మడవ తిప్పే పరిస్థితే లేదు. ఎందరో మీ దగ్గరకు వచ్చి అన్ని హామీలు ఇచ్చిపోతారు తప్ప పోరాటే యూనియన్ మీ తరఫున ఉండి పోరాడేది ఒక సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఎయిటీస్ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు సోదరు చెప్పాడు, గతంలో కూడా సింగరేణి కాలేజ్ మరి మాకు ఎంత ఉంది మరి చేశారని చెప్పేసి 3 రోజుల క్రితం మన గోదావరికంలో కూడా మరి మీరు చేసిన కార్యక్రమానికి మన అధ్యక్షుడు సీతారామయ్య గారు కూడా దగ్గరుండి కూర్చొని ఆ తర్వాత నిమ్మరసం ఇప్పించి మరి మీ దీక్షను కూడా విరమింపజేయడం చేసింది. ఆయన అనుమతితోనే మరి ఈ రోజు కూడా మేము ఈ రోజు దగ్గరికి ఆయన తరఫున రావడం జరిగింది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి మీ పోరాటం కొనసాగించండి. ఇంకా ఎంత ఎక్కువ కాలం పట్టదని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ వెంట మాత్రం మేము తప్పకుండా అని చెప్పేసి మీకు మరోసారి చెప్తున్నాను. ఈ విజిలెన్స్ వాళ్ళ ద్వారానే మీకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఇది ఒక చెత్త డిపార్ట్మెంట్ సింగరేణిలో తయారైంది. ఇది ఎందుకు పనికిరాంది. కోట్లాది రూపాయలు కైంకర్యం చేస్తున్నారు. ఓబీలే కానీ, డీజిలే కానీ, రకరకాల కుంభకోణాలు ఉన్నా కానీ వాటిని పట్టుకోవడం చాదది కాదు. ఈ మధ్యన ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఉన్న అతనే కాపర్ కుంభకోణంలో ఉన్నా కానీ అతను ఏం చేయలేదు. ఆయన దిగిపోయినా కానీ చూస్తూ ఉండిపోయినా తప్ప ఏం చేయలేకపోయారు. కార్మికులు ఉన్నారు, చిన్న కార్మికులు, వాళ్ళ వల్ల ఆర్థిక నష్టం ఏం జరగపోయినా కానీ ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ మన మీద పడి మరి ఈ విధంగా చేయటం కుటుంబాలు నాశనం చేస్తుంది. కాబట్టి దీని విషయాలు కూడా మనం అందరం కూడా ఒకసారి దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కంపెనీలకి రావాల్సిన ఆర్థిక లావాదేవీలు నష్టం జరగకుండా చేస్తున్న మనల్ని ఇంత హింసిస్తుంది. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పెట్టిన మరి యాజమాన్యంలో ఉన్నటువంటి అధికారులను మరి ఏం చేయట్లేదు. కాబట్టి దీని మీద కూడా ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. వాళ్ళకి హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీరంతా ధైర్యంగా ఉండండి. మీతో మేము ఎప్పుడు ఉంటాము. త్వరలోనే ఈ 31 పాయింట్ల మీద మీకు ఏదో ఒక మంచి కబురు వినిపించే అవకాశం ఉంది. కాబట్టి మీ సమస్యను అయితే ఎట్టి పరిస్థితులు వదలమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.